దేవుడు ఏం చెప్తున్నాడంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మనతో ఎక్కువగా మాట్లాడకండి, మీరు నలుగురు వినబట్టండి. ఒక క్రైస్తవులుగా మనం ఉంటామంటే నలుగురికి మాదిరికరంగా ఉన్న మన జీవితాలు మనం ఏం నేర్పించాలి? చాలా కౌంటబుల్ గా, రిజర్వ్ గా మాట్లాడాలి. దేవుని వాక్యం ఒక మంచి విషయం ఏంటంటే, సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెలలో ఉంచబడినటువంటి బంగారం లాంటిది. అంటే ఈ మాటలు ఎలా ఉండాలో కూడా దేవుడు ఎలా నేర్పిస్తున్నాడు? చాలా మితంగా మాట్లాడాలి, చాలా తక్కువగా మాట్లాడాలి. లేదు మీరుపై మాట్లాడతారన్నా చూడండి, గొడవ అవుతున్నప్పుడు చాలా మంది గొడవ పెట్టడానికి కారణం ఏంటంటే మాటే. చిన్న మాట మనం గొడవ పెరిగిపోతుంది అనుకున్నప్పుడు సైలెంట్ గా ఉన్నాం అనుకోండి, ఇరువైపులా గొడవ ఆగిపోతుంది. అన్వేటి తీసులే అలా అనుకోండి, ఇక గొడవ ఏమైపోతుంది, అక్కడతో ఆగిపోతుంది. నీ మాటే గొడవను ఆపుతుంది, నీ మాటే గొడవను కూడా పెంచుతుంది. మృదువైన మాట కోపంలో చాలా మృదువైన మాటలు అక్కడతో గొడవ ఆపేసేయండి. మాటల వల్లే ద్వేషాలు పెంచుకొని ఒకరికొకరు వేరే బతుకుతున్నారు. ఈరోజు అన్నదమ్ములు చూడండి, చిన్న మాట వల్ల ఒకరికొకరు సంబంధాలు ఏమన్నా బతుకుతారు జీవితకాలం అంతా. మన మాట ఎప్పుడైతే గతంగా ఉంటుందో మనకు వచ్చే వాల్యూ కూడా అలాగే ఉంటుంది. మన మాట ఎక్కువైపోతే మనకి ఎవరు వాల్యూ కూడా ఇవ్వరు.